అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ఇచ్చాయి. అవి చూసి ప్రజలు ఓట్లేశారు. బాక్సుల్లో ఉన్నాయి. ఎవరు దిమాలు మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ అయితే తప్పకుండా అధికారంలోకి వస్తుంది. 175 ఇస్తుంది. 9వ తారీఖుని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పని ముహూర్తాన్ని కూడా చెప్పడం కూడా మా పార్టీ తరఫున పార్టీ వ్యక్తిగా ఆ విషయం కూడా మేము చెప్పాం. అలాగే మిగతా పార్టీలు కూడా వారి ఆలోచనని, వారి అభిప్రాయాన్ని వారు పత్రికాముఖంగా చెప్పుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్ళకున్న ఇంకో ఛానల్ ద్వారా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. నేను రోజు ఒక పత్రికలో బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మళ్లీ రాశారు. ఈ రాష్ట్రంలో విద్యా విధానం బాగులేదంటే మరి మన ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా. ఏమని ఏదైతే జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏవవుతున్నాయో విద్యలో కానీ వైద్యంలో కానీ రిఫార్మ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మేము కొనసాగిస్తాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామని మేము పెట్టాం. ఎన్నికల మేనిఫెస్టోలోని మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పెట్టలేదు, కూటమి ఎందుకు పెట్టలేదు? విధానాలు బాగులేనప్పుడు, ఈ విధానంలో డొంతం ఉన్నప్పుడు, ఈ విధానం వల్ల ప్రజలు నష్టపోతున్నప్పుడు దాన్ని మరి ఫ్లాగ్ చేసి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పకంటే ఎన్నికలు అయిపోయి 3 రోజుల తర్వాత అయ్యగారు తెలిపిన తర్వాత అరుస్తున్నట్టు ఉంది అంతా చూస్తే. దానితో లెక్కలు ఇచ్చారు. నిన్న మీకు కూడా షేర్ చేస్తాను ఆ లెక్కలన్నీ కూడా. ఏది 2018-19 నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రభుత్వంలో, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సుమారు 4 లక్షల మంది తగ్గిపోయారని ఇచ్చారు. అది వాస్తవం కాదు, అది వాస్తవ విరుద్ధం, అబద్దం, అది సత్యదూరం. అది యాక్చువల్గా ఇవాళ కమింగ్ 25 రేపు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ అది తీస్తూ ఇప్పుడున్నవారు 1 to 10th 38,61,199 మంది ఉన్నారు. 38,61,199 198. పత్రికలో ఏమని వాళ్ళు పబ్లిష్ చేశారు? 35,69,506 అని పెట్టారు. 35,69,506 అంటే సుమారు దగ్గర 3 లక్షల మంది పిల్లలు తక్కువ ఉన్నారనేది వాస్తవ విరుద్ధమైన ఇచ్చి ఇదంతా కూడా విద్యా విధానంలో లోపాలను పెట్టారు. విద్యా విధానం ఎంతో దేదీప్యమానంగా ఎక్కడ భారతదేశం ఎక్కడ లేనట్టుగా కొత్త విధానంతో గ్లోబల్ సిటిజన్గా, గ్లోబల్ విద్యార్థిగా తయారు చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో మనం విద్యార్థి సస్టైన్ అవ్వాలని, దేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా మన విద్యార్థి రాబోయే కాలంలో ప్రథమంగా ఉండాలని, ఎక్కువ షేర్ మనం సాధించాలని ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం కానీ, టోఫెల్ కానీ, లేదు అంటే సిబిఎస్ సిలబస్ కానీ, లేదు వచ్చే సంవత్సరం పెడుతున్న ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ కానీ, లేదు దానికి సంబంధించి పిల్లల తాలూకా ఫుడ్కి సంబంధించిన, ఆరోగ్యం సంబంధించిన బలవద్గన మన జగనన్న గోయిస్తున్న గోరుముద్ద కానీ, లేదు పావర్టీతో పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇస్తున్న అమ్మఒడి కానీ, లేదు వారికి ఇస్తున్న విద్యా కానుక కానీ, లేదు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, లేదు ఆన్లైన్ ఎగ్జామ్లో మరి చదువుతున్న వాళ్ళకి విదేశీ విద్యని ఎడెక్స్ సంస్థ ద్వారా ఇస్తున్న ఇది సంప్రదాయం కానీ, లేదు విదేశీ విద్యలో 100% ఇంతకుముందు అరకొరగా వారికి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇవ్వడం కాకుండా 1,25,00,000 వరకు కూడా ఒక విద్యార్థి మీద మరి ఎఫర్ట్స్ చేయడం కానీ, ఇవ్వడం కానీ, టాప్ 100 యూనివర్సిటీలో ఇవన్నీ విధానంలో తీసుకొచ్చిన మార్పులు జరుగుతుంటే ఇది వచ్చి ఏమీ లేదు ఇప్పుడు ఎందుకు చెప్పండి? పదండి వెళ్ళి చూస్తే తెలుస్తుంది.
అక్కడ ఏం జరుగుతున్నాయో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా 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 బాగా జరగాలని మా కోరిక, ఇంకా పకడ్బందీగా జరగాలని మా కోరిక. టీచర్స్ వచ్చి ట్రైన్ చేయడం కానీ, టీచర్స్కి వైద్యస్ పెట్టడం కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటరాక్టివ్ ప్లాన్స్ క్లాస్ రూమ్ అన్ని క్లాస్ రూమ్లో పెట్టడం కానీ, 1 to 5th వరకు స్మార్ట్ టీవీస్, 6th నుంచి 12th వరకు ఇంటరాక్టివ్ ప్లాన్స్ ఐఎఫ్టీలు పెట్టడం కానీ, 8th క్లాస్ విద్యార్థికి వచ్చి ఐప్యాడ్లు ఇవ్వడం కానీ, తద్వారా వాళ్ళకి కూడా కంప్యూటర్ దీంట్లో నాలెడ్జ్ని పెంచడానికి ఇవన్నీ ఇస్తున్న మార్పులు. ఇది ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు, మన రాష్ట్రంలో జరుగుతుంది. అవన్నీ ఉంటే అవన్నీ మర్చిపోయి ఇదిగో ఇంతమంది పిల్లలు తగ్గిపోయిన ఇంత ఇలాంటి ఎందుకు చీపు రాసుకోవడం అనేది అది కరెక్ట్ కాదనేది దయచేసి చెప్తున్నాం. ప్రజలకు కూడా తెలుసు. అందుకే అంత పెద్ద ఎత్తున మన ఇది జరుగుతుంది. అన్నిటికీ అంత పెద్ద ఎత్తున మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అని అది ఆశీర్వదించారు. లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు, ఇది పెట్టడం తప్పు అని చెప్పండి. మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి. అవి ఎందుకు మరి అంతకుముందు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు అసలు ఆలోచనే రాలేదు మనకి? సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాన్ని చెప్పి దాని మీద మేము మళ్ళీ ప్రజల దగ్గర తీర్పుకెళ్ళాము. తప్పకుండా మాకు పాజిటివ్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని 9వ తేదీ నాడు 100% నమ్ముతున్నాం. అది అదే ఈ గొడవలకి అసలు ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎన్నికలు చూశాను. ఇది 8వ ఎన్నికల్లో పోలీసులు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూడలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులు అదే కింద మీద పడేవారు, ఏదో మాటలు కోట్లు ఏదో మాట్లాడుకునేవారు, లేకపోతే చిన్న చిన్న ఎక్కడ ఉంటే అయిపోయాయి. ఇప్పుడు కొత్త తమాషా ఉంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులందరూ విదేశ టూర్లో ఉన్నారు మా నాయకుడితో కలిపి. ఆయన కూడా పిల్లలు చూడడానికి ఫ్యామిలీతో ఆయన లండన్ వెళ్ళారు. అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తారు. ఇది చూసుకుని ఆయన మీద లేనిపోయి పొంగాలుగా రాశారు. ఏదో ఫ్లైట్ వచ్చి కొద్దిగా మా వాతావరణం బాగోలేక ల్యాండ్ అవడం వచ్చేది ఆమ్స్టర్డామ్కి వెళ్తే అక్కడ ఏదో వెళ్ళిపోయింది, ఏదో అయిపోయింది. ఇక్కడ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి ఓ మెసేజ్ ఇచ్చి ఆయన అల్లి కంటే అడ్డియాలని చెప్పి ఓ మెసేజ్ ఇచ్చాడు. చదువుకున్న సొంట తిరమసు. నేను మన్నాడు చూస్తే మళ్ళీ మన్నాడు పత్రికల్లో మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే కొన్ని వారు చూస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెడరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి అప్పుడు చెప్పా చేయకండి. మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. అదే చెప్తారు ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి రాడరా బాబు అని చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఏ దేశం వెళ్ళాలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. ఇప్పుడు మీకు తెలిసి ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళాడు. అప్పటికి వచ్చి ఆచూకీ లేదు. రేపు 2 పత్రికల్లో వెళ్ళింది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషిక ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి.